హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో 4 రకాల పొడులు అన్నంలోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటాయి. నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటాయి. సన్ఫ్లవర్ సీడ్ పొడి, నువ్వుల పొడి, కంది పొడి, పల్లీ పొడి, ఈ 4 రకాల పొడిలు ఒకే వీడియోలో చేద్దామనేసి అనుకున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఈ పొడులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నువ్వుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నువ్వుల్ని వేసి వేగనివ్వాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ నువ్వుల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 6 నుంచి 8 ఎండుమిర్చి తీసుకొని వీటిని వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నట్టువైతే ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోవాలి. కారంని బట్టి ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి 1/4 కప్పు పుట్నాల పప్పు వేసి వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 5 నుంచి 6 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ నువ్వుల పొడి. నువ్వుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా. ఇప్పుడు కంది పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 3/4 కప్పు కందిపప్పును వేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1/4 కప్పు మినప్పప్పు వేసి ఈ మినప్పప్పును కూడా లో ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనిచ్చి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాలను కూడా వేయించి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేయించి ఇవి కూడా పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. జీలకర్ర వేయించిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా వేసి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని కానీ తురుము కానీ ఇలా ముక్కలు కట్ చేసైనా వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేగనివ్వాలి. కొబ్బరి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా 8 నుంచి 9 కారంని బట్టి ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటినంటింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇవన్నీ కూడా వేగించాం కదా, ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసేసిన తర్వాత ఇందులో వెల్లుల్లి 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు ఇంగువ, ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూను ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇలా పచ్చి నూనె వేయటం వలన కందిపొడిలో ఎక్కువ రోజులున్నా కూడా వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కందిపొడి అయితే చూసేసాం కదా. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పొడులన్నీ కూడా 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసి లో ఫ్లేమ్లోనే దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనిచ్చి పక్కన ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1/4 కప్పు మినప్పప్పు వేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి 6 నుంచి 7 ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. తర్వాత 1 చిటికెడు ఇంగువ వేసి ఒకసారి కలిపి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత చూడండి, ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, మినప్పప్పు ఇవి 2 కూడా
ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి. ఇవి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో వేయించి చల్లారబెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ ఇవంతా కూడా ఈ గ్రైండ్ చేసిన సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్లో వేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. మన ఇష్టం, మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా లైట్గా బరకగా ఉండాలంటే లైట్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పొడులన్నీ కూడా. చూడండి, ఈ విధంగా అయితే సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక కప్పు పల్లీలను వేసి లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 5-6 ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఇవి కొంచెం లైట్గా వేగిపోయిన తర్వాత ఒక 10 కరివేపాకులు వేసి వేగనివ్వాలి. ఇవి కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవంతా కూడా వేగిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పొట్టు తీసి ఉంచిన పల్లీలను వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత ఇందులోకి వేయించి చల్లారబెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇదంతా కూడా ఈ పౌడర్లో వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ పల్లీ పొడి. ఇది రాయలసీమ స్పెషల్ అన్నమాట. మేము దీన్నే శనక్కాయల పొడి కూడా అంటాము. ఇది అన్ని పొడుల కంటే కొంచెం ముద్దలాగా వస్తుంది. పల్లీ పొడి కూడా రెడీ అయిపోయింది. ఈ 4 రకాల పొడులు కూడా చాలా చాలా బాగుంటాయి. దేనికదే స్పెషల్, ఏది కూడా తీసేసేదానికి లేదనమాట. మీకు ఏ పొడి నచ్చింది, మీ ఫేవరెట్ పొడి ఏది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.